ధర్మస్య గ్లానిర్భవతి భారత. నమస్కారం. సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత మొట్టమొదట ధృతరాష్ట్రుడు, ఆయన సేవకుడైన సంజయుని మధ్య మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు యుద్ధక్షేత్రం అంటే కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తన సేవకుడైన సంజయుని అడుగుతాడు తనకు వివరించమని. అక్కడ శ్లోకంతో ప్రారంభమవుతుంది మొట్టమొదటి అధ్యాయం. రణక్షేత్రంలో ఓవైపున కౌరవ సైన్యం, మరోవైపున పాండవ సైన్యం. యుద్ధక్షేత్రంలో రణనినాదం మోగింది. శంఖారావాన్ని పూరించారు. మరోపక్క అర్జునుడు అందరూ ఆప్తులే, ఎలా యుద్ధం చేయాలని కలత చెందుతూ ఉంటాడు, ఆవేదన చెందుతూ ఉంటాడు, నిర్వేదానికి లోనవుతాడు. మనం కూడా అంతే కదా. ఏదైనా ఒక సమస్య వస్తే ఏం చెయ్యాలో తెలియదు, బాధపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. అలాగే ఏం చెయ్యాలో పాలుపోదు, ఎలా ముందడుగు వేయాలో తెలియదు. ఆ సమయంలోనే కర్తవ్య బోధ చేసేదే భగవంతుని భగవద్గీత. ఆ పరంధాముని ఉపదేశమే భగవద్గీతా సారం. భక్తి టీవీ తొలిసారిగా మనందరికీ కూడా సంపూర్ణ భగవద్గీతను మీ అందరికీ అందించాలన్న సత్సంకల్పంతో ప్రారంభించాము ఈ బృహత్తర కార్యక్రమాన్ని. మరి మనతో పాటు ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారికి భక్తులందరి తరపున, భక్తి టీవీ తరపున నమస్సుమాజలు తెలియజేస్తున్నాం. భక్తితో చదివితే భగవద్గీత పవిత్ర గ్రంథం, అర్థం చేసుకోవాలని చదివితే అది ఒక ఆనందధామం. కాబట్టి మనిషి జీవన సారానికి అనుసంధానమైనటువంటి భగవద్గీత శ్లోకాలను, అందులోనూ మొట్టమొదటి అధ్యాయాన్ని మనందరికీ కూడా తన గంధర్వ గానంతో అందించబోతున్నారు గంగాధర శాస్త్రి గారు. మరి మనందరికీ తెలుసు, భగవద్గీత మనకు ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిరాశ నిస్పృహకు లోనయ్యే సమయంలో, విపత్కర పరిస్థితులు మనకు ఏ విధంగా తోవ చూపిస్తుంది, ఎలా ముందుకెళ్లాలో మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. మరి ఈ రోజున ధృతరాష్ట్రుడు సంజయునికి మధ్య జరిగినటువంటి రణక్షేత్రంలోని దృశ్యాన్ని మొదటి శ్లోకంతో ప్రారంభించవలసిందిగా గంగాధర శాస్త్రి గారికి సవినయపూర్వక మనవి. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచానికి అందించిన మహోత్కృష్టమైన జీవన సందేశాన్ని జ్ఞానాసక్తులైన భక్తుల రూపంలో వీక్షిస్తూ ఈ గీతామృతాన్ని గ్రోలడానికి సిద్ధంగా ఉన్న జ్ఞానాభిలాషులందరికీ, సాధకులందరికీ భక్తి టీవీ పక్షాన, భగవద్గీత ఫౌండేషన్ గాయకుడిగా నన్ను నియమించుకున్న నేపథ్యంలో నా పక్షాన శుభాహ్వానం పలుకుతూ, భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, భగవద్గీత కేవలం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, దాన్ని అలా చేయకండి. భగవద్గీతని జీవన గీతగా మాత్రమే ఉపయోగించండి, మరణ గీతగా కాదు. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. ఇలాంటి సూక్తులతో యువతరంలో ముఖ్యంగా, అంటే తర్వాత జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే, ఉదాహరణకి తర్వాత పెద్ద ఉద్యోగం రావాలంటే, గొప్ప ఉద్యోగం రావాలంటే, గొప్ప పేరు రావాలంటే, మనం జీవితం ప్రారంభ దశలోనే ఎంత కష్టపడి చదువుతామో, అలాగే నైతిక విలువలు కలిగిన నిస్వార్థపరమైన ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే భగవద్గీతని బాల్య దశ నుంచే చిన్నారులకి నేర్పించడం వల్ల ఖచ్చితంగా స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణాన్ని మనం చేయవచ్చు. ప్రపంచానికి ఈ యువతని ఒక వివేకానందలా, ఒక మహాత్మా గాంధీలా అందించవచ్చు. కాబట్టి ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము. ఈ విషాద యోగానికి ముందు మనం ఇందులో ఉన్న 47 శ్లోకాలు, అర్జున విషాద యోగంలో ఉన్న 47 శ్లోకాలని ముందు మనం పారాయణగా మనం చెప్పుకుని, ఆ తర్వాత ఈ అధ్యాయంలో ఉన్న అతి ముఖ్యమైన కీలకమైన విషయాలని, ఆ శ్లోకాలని మనం పాడుకుంటూ, మాట్లాడుకుంటూ, మనం చర్చించుకుంటూ ప్రపంచానికి అందించే ప్రయత్నం చేద్దాం. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందుదాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః.
అథ ధ్యానం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं च मूम् व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासाः भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च
पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सौभद्रौ द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये अस्माकं तु विशिष्टाये तान् निबोधद्विजोत्तम तानि बोध द्विजोत्तम नायका मम सैन्यस्य नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च भवान् भीष्मश्च कर्मश्च कृपश्च समितिञ्जयः कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः सिंहनादं विनोद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशः पाञ्चजन्यं ऋषिकेशः देवदत्तं धनञ्जय देवदत्तं धनञ्जय देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सात्यकिश्च पराजितः
द्रुपदो द्रौपदेयाश्च द्रुपदौ द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वस्य पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मो पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यम् हृषीकेशं तदा वाक्यम् इदमाह महीपते इदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहम् यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः तत्र पश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् पितॄन् पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तदा पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण दृष्ट्वेमं स्वजनं कृष्ण दृष्ट्वेमं स्वजनं कृष्ण दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् युयुत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते
विजयते गाण्डीवं स्रंसते हस्तात् गाण्डीवं संसते हस्तात् त्वक्चैव परिदह्यते त्वक्षैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि निमित्तानि च पश्यामि विपरीतानि केशव विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च राज्यं भोगा सुखानि च त इमेव स्थिता युद्धे त इमेव स्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः आचार्यः पितरः पुत्राः तथैव च पितामहाः तदैव च पितामहाः मातुलाश्वशुराः पौत्राः मातुलः स्वसुरः पौत्राः श्यालाः सम्बन्धिनस्तदा श्याला सम्बन्धिनस्तदा श्यालाः सम्बन्धिनस्तथा श्याला सम्बन्धिनस्तदा एतान्न हन्तुमिच्छामि एतान् हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य अपि त्रैलोक्यराजस्य हेतोः किन्नु महीकृते हेतो किं नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः हत्वैतानागतायिनः तस्मान्नार्हा वयं हन्तुं तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं पापादस्मान् निवर्तितुं कुलक्षयकृतं दोषं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः जायते वर्णशङ्करः
శంకరో నరకాయైవ శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియాః లుప్తపిండోదక క్రియాః దోషైరేతైః కులజ్ఞానాం దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణశంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః ఉచ్యాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ భవతీత్యనుశుశ్రుమా అహో బత మహత్పాపం అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ తన్మే క్షేమతరం భవేత్ సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః శోక సంవిఘ్నమానసః ఓం తత్సదితి తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ప్రథమోధ్యాయః. సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం చేసిన కర్తవ్యోపదేశం భగవద్గీత అని చెప్పుకున్నాం. అయితే ఇందులో ప్రధానంగా మనం కాస్త ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళనో లేదా కాషాయం కనపడితేనో మనం సాధారణంగా అయ్యా మీరు భగవంతుడితో సమానం లేదా భగవాన్ అని మాట్లాడేస్తున్నాం మనం. కానీ కృష్ణుడు భగవాన్ అయినప్పుడు ప్రతి ఒక్కడూ భగవానుడే అవుతాడా అనేది పెద్ద ప్రశ్న. ఎవరిని భగవాన్ అనాలి, ఎవరిని భగవంతుడు అనాలి, భగవంతుడికి ఉండే అర్హతలేమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి, భగవంతుడు అని అనిపించుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే దాన్ని విష్ణు పురాణం చెప్తుంది చాలా అతి స్పష్టంగా. ఎవరిని పడితే అంటే ఇది మనం తెలుసుకుంటే లౌకికంగా సంచరించే వాళ్ళని, లౌకిక కర్మలు చేసే వాళ్ళని లేదా మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళని టక్కున మనం భగవాన్ అని మనం మాట్లాడే అవకాశం ఉండదు, తొందరపడి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎవరిని భగవంతుడు అంటాడంటే, ఎవరిని భగవంతుడు అని అనాలిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగము అని ఆరింటికి పేరుట. ఈ ఆరు ఏమిటంటే ఐశ్వర్యస్య, ఐశ్వర్యం అంటే విభూతి లేక మహిమాతిశయము అని. అంటే అత్యున్నతమైన శక్తివంతుడు ఎవరైతే ఉంటాడో వాణ్ణి మాత్రమే భగవంతుడు అనాలి. భగవంతుడికి ఉన్న మొదటి క్వాలిఫికేషన్ ఐశ్వర్యస్య. రెండవది సమగ్రస్య, సమగ్రత్వం. ఇంతకంటే సంపూర్ణత్వం మనకి ప్రపంచంలో మనకి ఈ భూనభవంత్రాలలో ఎక్కడా కనిపించదనే సంపూర్ణత్వం కనుక ఉంటే ఆయన్ని మాత్రమే పరమాత్మ అనగలం.
వీర్యస్య, వీర్యం అంటే అత్యున్నత అతిశక్తివంతుడైన బలవంతుడు. వీర్యం అంటే బలం అని అర్థం. అతి బలవంతుడు ఎవరైతే ఉంటాడో అల్టిమేట్, ఈ బలంలో కూడా అల్టిమేట్ నశించని బలం ఏదైతే ఉంటుందో ఆ బలానికి మాత్రమే వీర్యం అని పేరు. కాబట్టి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ, కొన్ని చోట్ల ధర్మస్య అని కూడా మాట్లాడతారు వీర్యం బదులుగా. ధర్మం అంటే మిగతా మనం ఇందాక ప్రారంభంలో మాట్లాడుకున్నాం, మతం అంటే ఒక వర్గానికి చెందిందే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, కానీ హైందవ జాతిలో మనం మాట్లాడుకుంటుంది మనం కూడా మతం అని మాట్లాడుకుంటున్నాం. అత్యంత దారుణం. మీరు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి వచ్చేసరికి రిలీజియన్ అని అమాయకంగా వాడెవడో ఒక కొటేషన్ పెట్టేస్తే, కాలం పెడితే రిలీజియన్ అంటే హిందూ అనేస్తున్నాం. అసలు హిందూ రిలీజియనే కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రిలీజియన్ అంటే మతం అని అర్థం. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే అని అర్థం. హిందూయిజం ఏమిటంటే సనాతన ధర్మం. హైందవ తత్వం ఏమిటంటే దీని పేరు ధర్మం. ఈ ధర్మానికి సనాతన ధర్మం. మతాలన్నీ ఒకళ్ళ చేత సృష్టించబడినవి, ఒకళ్ళ చేత స్థాపించబడినవి. జాగ్రత్తగా వినండి మిత్రులారా. కాబట్టి దేన్ని పడితే దాన్ని మతం అంటానికి వీల్లేదు. ఒకరి చేత స్థాపించబడింది మతం. కానీ హిందూయిజం కూడా, హిందూ మతం కూడా దీన్ని కూడా మతమే అందామా అని అంటే ఎవరు స్థాపించారో ఒకసారి చెప్పండి. ఒకరి చేత స్థాపించబడింది కాదు, మనుషుల చేత స్థాపించబడింది కాదు. భగవద్గీతని ఎలా అయితే అపౌరుషేయము అని మాట్లాడుతున్నామో అలాగే వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, ఇలా ధర్మశాస్త్రాలు కానీ ఇవన్నీ పురుషులు అంటే మానవుల చేత సృజించబడినవి కాదు. సాక్షాత్తు మనం పరమాత్మని మాట్లాడము. భగవద్గీత అయితే మనం స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతోపదేశం చేసి 5048 సంవత్సరాలు అయింది. అంటే చూడండి, వేరేస్ అప్పటికి ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తే, అలా చేసిన భగవద్గీతని మత గ్రంథం అని, అలా గీతోపదేశం చేసిన గీతాచార్యుడిని హిందూ మతస్థుడని ట్యాగ్ వేయడం ఎంత దారుణం అది, ఎంత దారుణం అది. దీన్ని ఏమనాలి? ఈ హైందవ తత్వాన్ని సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది. అది ఎప్పటిదో తెలియదు, ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు, కానీ ఈ సృష్టిలో ఉన్నంతకాలం ఉంటుంది. అంటే శాశ్వతమైనది, నశించనిది ఏదైతే ఉంటుందో దాని పేరు సనాతనము అన్నాం. కాబట్టి దీనికున్న, ఈ ధర్మానికి ఉన్న పేరు ఏమిటంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. ధర్మం అంటే అదేనర్థం. కాబట్టి అలాంటి ధర్మాత్ముడి అంటే తను ఏది మాట్లాడితే ప్రపంచ మానవాళి భలే చెప్పాడరా, అద్భుతం ఇది, దీన్ని ఫాలో అయిపోవాల్సిందే, దీన్ని అనుసరించాల్సిందే, దీన్ని ఆచరించాల్సిందే, ఇలా ఇంకొకడు ఎవడో చెప్పడు అని అనిపించుకుంటాడో వాడే పరమాత్మ. కాబట్టి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ కూడా మళ్ళీ 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 శ్రీకృష్ణుడు ఎలా అయితే లెక్చర్ పేరుతో చెప్పిందే మరొక రూపంలో చెప్తాడో మనం చెప్పింది మరొకసారి పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉందాం మధ్య మధ్యలో. అలా ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య ధర్మస్య యశశ్రియ ధర్మస్య, పరమాత్ముడు ఏది చెప్తే ఆ మార్గం ప్రపంచంలో ప్రతి ఒక్కడు రాగద్వేషాలకు అతీతంగా అనుసరించవలసిందే. కాబట్టే ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, నేను నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే ఏపీజే అబ్దుల్ కలాం సంపూర్ణ భగవద్గీతని వినడానికి మా ప్రాంగణంలోకి ఆయన్ని ఆహ్వానించినప్పుడు కొన్ని శ్లోకాలు పర్టికులర్గా ఆయన అడిగి పాడించుకున్న తర్వాత ఆయన అభిప్రాయం, అత్యద్భుతమైన అభిప్రాయం చెప్పాడు. మిత్రులారా, ఏమన్నారు తెలుసా? భగవద్గీత చదివితే మన జీవితంలో ఉన్న సందేహాలు, అనేక సందర్భాల్లో మనల్ని ఆవరించే సందేహాలు కానీ లేదా స్ట్రెస్ కానీ పోతుంది అని మొదటి మాట. రెండో మాట ఏమన్నాడంటే, నాకు స్ఫూర్తినిచ్చి నన్ను అత్యంత శక్తివంతంగా లక్ష్యం వైపుకి నడిపించేంత స్ఫూర్తినిచ్చిన 3 విశిష్టమైన గ్రంథాలలో మొదటిది భగవద్గీత అన్నాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరు మాట్లాడితే అది దేశకాల జాత్యాదులకు అతీతమై శాశ్వతమవుతుందో అట్టి ప్రవచనం పేరు, అట్టి ప్రసంగం పేరు, అట్టి బోధ పేరు భగవద్గీత. అయితే ఇది మనం ఒక మతంలోకి వెళ్ళిపోతున్నామా అనే ఆలోచన లేకుండా, సార్వజనీనత లేకపోతే భగవద్గీత సార్వజనీన గ్రంథం
కాకుండకపోతే ఇది నేను ఇన్స్పైర్ అయ్యాను అని అబ్దుల్ కలాం లాంటి మహాత్ముడు అనే అవకాశం లేదు మిత్రులారా. అట్లా ప్రపంచంలో పాశ్చాత్యుల్ని అనేకుల్ని మీరు చూడండి, భగవద్గీత ఒక్కసారి మీరు చదవటం ప్రారంభిస్తే, అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే, ఆచరించడం ప్రారంభిస్తే దాని పవర్ ఎంత ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళనో లేదా మీరు మాట్లాడుతుంటే వినేవాళ్ళనో మీరు ప్రత్యక్షంగా చూడగలరు మిత్రులారా. ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏమిటంటే, ఒక్కసారి చదవడానికి అందులోకి మీరు తొంగి చూస్తే మిమ్మల్ని అది వదిలిపెట్టకూడదు, మిమ్మల్ని ఉత్తమ లక్ష్యం వైపుకి తీసుకెళ్లేంత వరకు వదిలిపెట్టకూడదు. అలాంటిదే ఉత్తమ గ్రంథం, ఉత్తమోత్తమైన గ్రంథం. కాబట్టి అలాంటిది పరమాత్మే మాట్లాడితే దాని ఉత్తమంతో మనం సరిపెట్టగలమా? అతి పవిత్రమైన గ్రంథం. మీరు చూడండి, మిగతా మతాలన్నీ మీ పవిత్ర గ్రంథం ఏమిటంటే ఒకటి 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 అలాగే చెప్తారు. కానీ హిందువులని, హైందవులని, సనాతన ధర్మ మార్గంలో సంచరించే వాళ్ళని మీ పవిత్ర గ్రంథం ఏమిటని అడగండి. ఒకటి కాదు, మనకి మన 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 సనాతన ధర్మంలో రచించబడి జనబాహుళ్యానికి అందించబడిన ప్రతి గ్రంథము వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, అలాగే భగవద్గీత, ప్రస్థానత్రయం అన్నీ, ప్రతి ఏ గ్రంథం, ఏ శాస్త్రం ప్రపంచానికి అందించినా కూడా అది ముఖ్యంగా భారతీయులకి, ముఖ్యంగా హిందువులకి అది ప్రామాణిక గ్రంథమే. కాబట్టి ఒకదాంతో సరిపెట్టే అవకాశం లేదు. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా శంకరాచార్య అనే మహాత్ముడు మనల్ని ఉద్ధరించడం కోసం అందులోంచి టీచర్ లాగా మనల్ని కరుణించి మనకి 700 శ్లోకాలు విడిగా తీసి మనందరికీ ఇచ్చి మనల్ని ఉద్ధరించడం కోసం చదవండి, ఆలోచించండి, సాధన చేయండి, ఆచరించండి, మీ జన్మలను చరితార్థం చేసుకోండి అని మనకు అందించిన ఈ భగవద్గీతలో ఇవాళ ముఖ్యంగా మనం ఒకసారి దాన్ని పూర్తి చేసుకోవాలి కదా. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ. ఆ కీర్తి మామూలు కీర్తి కాదు. కృష్ణ పరమాత్మ అంటే దానికి ఒక కాలానికి ఎల్లలు లేవు. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని మన మత గ్రంథం ఎలా అనుకోకూడదో, కృష్ణుడు మీరు చూడండి, ఇది కేవలం అర్జునుడికి మాత్రమే ఉపదేశించిందా? కాదు. ఇది కేవలం ద్వాపరయుగానికి మాత్రమే పరిమితమైందా? కాదు. ఇవాల్టి వరకు దీన్ని చదువుతున్నామంటే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతలో ఇప్పటి వరకు వచ్చిన భాష్యాలు, ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇన్ని వేలాది భాష్యాలు రాలేదంటే ఎంత గొప్ప గ్రంథమై ఉంటుంది. రెండవది, ప్రతి మనిషి భగవద్గీత చదువుతున్నప్పుడు ప్రతి మనిషి వాడి మానసిక పరిణితిని బట్టి, ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కో రకంగా అర్థమై మన జన్మల్ని చరితార్థం చేస్తుంది. అందుకనే ప్రారంభ దశ నుంచే భగవద్గీత ఏమిటి అసలు? డ్యూటీ, అంతే కదా, కర్తవ్య బోధ. పిల్లలకి ముఖ్యంగా మీ డ్యూటీ ఏమిటో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన 18 అధ్యాయాల భగవద్గీత అంటే ఏమిటంటే, డ్యూటీలో ఉన్న బ్యూటీ ఏమిటో కృష్ణుడు అర్జునుడికి చెప్పడానికి చేసిన ప్రయత్నమే భగవద్గీత. ఏ పనైతే చేయడానికి వచ్చి ఆ కర్తవ్యాన్ని విస్మరించి కర్తవ్య విమూఢుడై నేను ఈ పని చెయ్యను అని అన్న అర్జునుణ్ణి వాడికి తలంటి పోసి కృష్ణుడు ఓపెన్ చేసిన 18 అధ్యాయాల పేరే భగవద్గీత. మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఎవడు లోకానికి ఒక జీవితకాలంలో లోకానికి ఏ పని చేయకుండా జీవితం కేవలం తన కోసమే అన్నట్టుగా ఎవడైతే బతుకుతాడో, ఎవరైతే తనకు ఉపయోగపడ్డారో వాళ్ళందరినీ మర్చిపోతూ లోకానికి ఏమీ చేయకుండా మరణించటంతోనే మరణిస్తాడో, మరణించిన తర్వాత వాడినెవరూ గుర్తు పెట్టుకోలేని విధంగా బతుకున్న కాలంలో జీవితం గడుపుతాడో వాడిని ఉద్దేశించి అంటాడు, రేయ్ నీది ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె. అయితే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మొత్తం ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో 84 లక్షల రకాల జీవరాశుల్లో కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం గురించి కూడా మనం ఆలోచించాలా? లేకపోతే పొద్దున్న 7 గంటలు లేచిన తర్వాత రాత్రి 9 గంటలు 10 గంటల తర్వాత ఇంటికి వచ్చి ఇవాళ నాకేమిటి, ఎంత సంపాదించాం, ఇదే లైఫా? చూడండి, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ లెవెల్ ఏమిటో మనకు తెలిసేంత వరకు ఉన్న లెవెలే అల్టిమేట్ అనుకుంటాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటో చెప్తుంది భగవద్గీత. ఈ అర్జున విషాద యోగంలో ఎందుకు ఈ పేరు పెట్టాడు? అర్జున విషాద యోగం ఏమిటి? అర్జునుడు ఏడుస్తుంటే యోగం అని పేరు పెట్టేశాడేమిటి? మన ప్రతి అధ్యాయం చివరిలో ప్రతి అధ్యాయానికి ఒక టైటిల్ ఉంటుంది. అర్జున విషాద యోగము, కర్మయోగము, సాంఖ్యయోగము, జ్ఞానయోగము, మోక్ష సన్యాస. ఈ యోగం అంటే ఏమిటి? అది చిన్న పదాలు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. ఏమిటి కలయిక? ఎందుకు ఈ కలయిక అంటే, ఎవరి నుంచైతే ఈ సకల సృష్టి జరిగిందో,
ఎవరి నుంచి అయితే ఈ సకల సృష్టి జరిగిందో అల్టిమేట్గా ఆ పరమాత్మ అనుగ్రహం పొందటం అనే స్థితిని మనం చేరుకోవటం అనే దాన్ని మోక్షము అంటాం. అల్టిమేట్గా అంతే. ఉదయం పొద్దున్న లేస్తున్నాం, మనం ఆఫీస్కి వెళుతున్నాం, లేదా ఇతర పనులకు వెళ్తున్నాం, మీరు కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు. నేర్చుకోవాల్సింది నేర్చుకుని, సంపాదించాల్సింది సంపాదించి, కర్తవ్యాన్ని ఆచరించవలసింది ఆచరించి తిరిగి మనం ఎక్కడికి వస్తున్నాం? మళ్ళీ ఇంటికే వస్తున్నాం. ఇది ఒక జన్మకి సంబంధించింది. బయటికి వెళుతున్నాం, తిరిగి ఇంటికి వస్తున్నాం. ఇది రెగ్యులర్ లైఫ్లో ఉండే యాక్టివిటీ. కానీ మనం మరణించిన తర్వాత ఇంకో జన్మ ఎత్తుతున్నాం. ఆ ఇంకో జన్మకి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అవన్నీ తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు పరమాత్మ. అసలు జన్మ అంటే ఏమిటి, జన్మ ఉందే లేదా, ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ జీవితంలో ఎలాంటి సందేహం ఉన్నా ఆ సందేహాన్ని భగవద్గీత నివృత్తి చేస్తుంది. లేకపోతే గాంధీ మహాత్ముడు ఈ నిరంతరం భగవద్గీత చేతిలో పట్టుకుని తిరిగే అవకాశం లేదు. కాబట్టి అర్జునుడు ఆ యోగం అంటే యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక, జీవాత్మ పరమాత్మతో కలయటమే కలయిక. మిగతావన్నీ యోగాలు కాదు. ఏ ఇద్దరు కలిస్తే అది యోగం కాదు, ఇద్దరు దొంగలు కలిస్తే అది యోగం కాదు. అయితే ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఎవరు లోకక్షేమం కోసం ఏ ఇద్దరు వ్యక్తులైతే కలుస్తారో ఆ ఇంటెన్షన్తో కలిస్తే మాత్రం ఖచ్చితంగా అది యోగమే. దాన్ని సత్సంగం అంటాడు శంకరాచార్య. అంటే మంచి స్నేహితులతో మనం ఎప్పుడు స్నేహం చేయాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి. స్నేహితుల్లో రెండు రకాలు. అటు వెళ్తే ఏమొస్తుందిరా, ఇటురా, ఇద్దరూ అదే మాట అంటారు. ఒకడేమో పబ్కి తీసుకెళ్తాడు, బార్కి. ఇంకొకడేమో గుడికి తీసుకెళ్తాడు, చాగంటి వారో, గరికపాటి వారో, సామవేదం వారో, లేదా భక్తి ఛానల్ ముందో కాసేపు కూర్చో, మంచి కార్యక్రమం వస్తుంది, భలే చెప్తున్నారు, అది వింటే మనం ఏదో ఒకటి చేద్దాం, ఇంతకు ముందు చేయింది అలా చెప్పేవాడు, అలా సూచించేవాడు ఇంకొక స్నేహితుడు. కాబట్టి ఎలాంటి స్నేహితుల దగ్గరికి వెళితే మనకి కిక్ వస్తుందో, పాలు కళ్ళు రెండు ఒకే రకంగా ఉంటాయి. పాలు తాగితే ఏమొస్తుంది, శాశ్వతమైన ఆరోగ్యం వస్తుంది. కళ్ళు తాగితే ఏమొస్తుంది, తాత్కాలికమైన కిక్ వస్తుంది. రెండూ ఒకటే రంగులో ఉంటాయి. కానీ వాటిని ఎంచుకోవటం అనేది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కారం భగవద్గీత మనకి పుష్కలంగా అందిస్తుంది. అందుకని కాబట్టి అర్జున విషాద యోగము. అర్జునుడు ఏడిస్తే యోగం అనేసాడు ఏమిటి? ఈ ఏడుపుకి రెండు రకాల కారణాలు మిత్రులారా. మామూలుగా ఈ ఏడుపు వాడి ఏడుపు వాడిది అని మాట్లాడుతుంటాం కదా మనం. ఈ ఏడుపులో రెండు రకాలు ఏమిటంటే, మామూలు సాధారణమైన జనం ఏడిస్తే దానికి రెండు కారణాలు, మనందరం ఏడిస్తే రెండు కారణాలు ఉంటాయి. దానికి ఏమిటంటే, ఇన్ జనరల్గా దానికి ఏమిటంటే, ఒకటి మనకు లేదని, రెండవది పక్కనాడికి ఎక్కువ ఉందని. అసలు ఇదే గొడవ ప్రపంచం అంతా. మీరు చూడండి, మీకంటే ఎప్పుడు 10 సంవత్సరాలు వెనకొచ్చాడు వాడు, చూడండి ఎంత బిల్డింగ్ కట్టాడు, ఎన్నంతస్తులు కట్టాడు, ఎంత లేపేస్తాడు. ఏసీబీ వాడు వచ్చాడంటే లేపేయటమే. ఇలా కంపేర్ చేయటం వల్ల వీడు లంచాలకి అలవాటు పడి, ఎందుకో ఈవిడ బాధ భరించలేకుండా ఉన్నాం, అర్జెంటుగా ఒక పెద్ద వడ్డానో పెద్ద నగో చేయించి ఆవిడకి ఇస్తే తప్ప, లేదా ఒక ఫ్లాట్ ఇస్తే తప్ప, లేదా అక్కడెక్కడో 10 ఎకరాలు కొనిపెడితే తప్ప ఆవిడ్ని మనం కంట్రోల్ చేయలేము, లేదా ఆవిడ్ని సంతోష పెట్టలేము అనే మార్గంలో కనుక ఒక్కసారి తప్పితే, చూడండి మిత్రులారా, చాలా చోట్ల నీ శాలరీ 50,000 కదా, ఇవాళ 1,50,000 తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎలా వచ్చింది నీకు అని భార్యలు అడక్కపోవటం వల్లే లంచగొండులు ఎక్కువ అవుతున్నారు. మొట్టమొదటి సెన్సార్ ఆఫీసర్ ఇంట్లో స్త్రీ అయి ఉండాలి, భార్య అయి ఉండాలి. అలా లేకుండా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, వాడి డ్యూటీ, నాకు అనవసరం, అది తీసురా రేపు ఓ 25 కోట్లు అందనుకోండి. ఆ 25 కోట్ల కోసం వాడు ఉద్యోగంలో లంచం ప్రారంభిస్తే దీని ప్రభావం ఒక్క కుటుంబానికి పరిమితం కాదు మిత్రులారా. దానివల్ల సమాజం, దానివల్ల దేశం, ఇవాళకి 70 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది అంటే దానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి స్వార్థం, రెండవది లంచం. సో దీన్ని భగవద్గీత అనే ఓరియంటేషన్ క్లాసు జీవిత ప్రారంభ దశలోనే కనుక చెప్పగలిగితే, నేర్చుకోగలిగితే, ఆచరింప చేయగలిగితే, ఈ దశ నుంచే, ఈ విద్యార్థుల నుంచే మీకు చూడండి, లెక్కల్లో ఎన్ని వచ్చినాయి అని అడుగుతున్నారు, మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి, కామర్స్లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. క్యారెక్టర్లో, కాండక్ట్లో ఎన్ని వచ్చినాయి అని అడిగే పరిస్థితి ఎక్కడన్నా ఉందా? అలా ఉండాలి అంటే భగవద్గీత నేర్పించవలసిందే పిల్లలకి. అందుకనే భక్తి టీవీ చేస్తున్న, భక్తి టీవీ ఒక కార్యక్రమంలాగా నరేంద్ర చౌదరి గారు కానీ రమాదేవి గారు కానీ అన్నప్పుడు దీన్ని ఉద్యమంలాగా తీసుకెళ్లాలండి. భగవద్గీత అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని దేశాల వాళ్ళకి, దేశ కాల జాత్యాదులకు అతీతంగా వయో వర్గ లింగ విభేదాలకి తావు లేకుండా భగవద్గీతని బోధించటం భారతీయుల కర్తవ్యం. అయితే ఎస్పెషల్లీ ఫర్
యూత్ అండ్ స్టూడెంట్స్ జీవితంలో తర్వాత జీవితం అద్భుతంగా ఉండాలంటే ముందే పునాది గట్టిగా పడాలి. ఆ పునాది రాయే భగవద్గీత. కాబట్టి ఇంకొకడు పక్కనవాడు వాడికి మనకు లేదని పక్కన వాడికి ఎక్కువ ఉందని మన ఏడుపు అయితే, మహాత్ముల ఏడుపు మామూలు ఏడుపు కాదు మిత్రులారా. మహాత్ములు ఏడిస్తే జాతి పంట పండుతుంది. దానికి ఉదాహరణే ఎవరు ఏడ్చారు ఇక్కడ? అర్జునుడు ఏడ్చాడు. ఏమని? మామూలుగా ఏడవలా, నాకేమిటి అని ఏడవలా. యుద్ధరంగంలోకి వచ్చాడు. యుద్ధరంగంలో ప్రతిపక్షంలో తన వారందరినీ చూచి అర్జునుడు చాలా విషాదం పొందాడు. ఈ విషాదానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, యుద్ధంలో తన వాళ్ళందరూ నశిస్తారనేది అర్జునుడి విషాదానికి మొదటి కారణం అయితే, రెండవ కారణం తానే వీళ్ళందరినీ చంపడం అధర్మం కదా అనే మాయలో పడిపోయాడు, అనే అజ్ఞానంలో పడిపోయాడు, అనే మోహంలో పడిపోయాడు. ఈ మోహంలో ఉండగా అతను ఏమనుకున్నాడంటే, చిచి ఇట్లా వీళ్ళందరినీ చంపేసి ఆ చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళందరినీ చంపకుండా భిక్షం ఎత్తుకునైనా బతకటం మేలనిపిస్తోంది నాకు. ముల్లోకాల రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా భావించే నాకు జస్ట్ ఈ భూమండలం మీద ఉన్న వీళ్ళందరినీ చంపి ఏంటి నేను రాజ్యం ఏలేది అనే 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 బాధ తీవ్రమైపోయింది. కాబట్టి అతని ఇలా చంపడం ధర్మమేనా? ఈ ధర్మం కోసం తీవ్రంగా పరితపించిన అర్జునుడిలో వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము ఇవన్నీ జ్ఞాన ప్రాప్తికి, భగవదైక్యానికి దారితీయటం వల్ల అర్జున విషాదం కూడా ఒక యోగంగా వర్ణించబడింది మిత్రులారా. కాబట్టి అలాంటి యోగి అయిన మహాత్ముడికి, అర్జునుడికి కూడా మనం అందరం నమస్కారాలు చేస్తూ, ఒక అర్జునుడే కాదు, అర్జునుడు ఏడిస్తే మన పంట పండింది, మన వాళ్ళలో భగవద్గీత వాలింది, శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించింది. అలాగే శ్రీరాముడు విలపిస్తే వశిష్ఠ మహాముని యోగ వాసిష్టం పేరుతో ఆయనకు ఉపదేశించిన ఆ మహోత్కృష్టమైన గ్రంథం రాముడు ఏడవటం వల్ల మన పంట పండి మన చేతిలో యోగ వాసిష్టం అనే గ్రంథం ఉంది. అలాగే పరీక్షిత్తు మహారాజు విలపించటం వల్ల శుక మహర్షి ఆయనకు ఉపదేశించిన భాగవతం అనే మహోత్కృష్టమైన గ్రంథం మన ఒళ్ళో పడింది. చూడండి, ఏడ్చిన వాళ్ళు ఒకళ్ళు, పంట పండింది మనకి. కాబట్టి మహాత్ములు విలపించటం వల్ల దాని స్థితి లోక కళ్యాణం కోసం. మనం ఏడిస్తే స్వకల్యాణం కోసం, మహాత్ములు ఏడిస్తే అది లోక కళ్యాణం కోసం. కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఉభయ సేనలందలి ప్రధాన వీరుల పరిగణనము. మనం ఏ పని చేసినా ఒక క్లారిటీ ఉండాలి. అధ్యాయంలోకి టక్కున లోపలికి వెళ్ళిపోకుండా ఆ ధర్మక్షేత్రేకు ఏమిటి ధర్మక్షేత్రే, అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది భగవద్గీత పట్ల చాలామందికి ఒక ప్రాథమిక అవగాహన కూడా లేదు. కౌరవులు పాండవులు తెలుసు కదా, వాళ్ళిద్దరి మధ్య యుద్ధ సన్నాహాలు మొదలైనాయి కదా. డిసైడ్ అయ్యే ముందు ద్రుపదుడి పురోహితుడిని రాయబారిగా పంపించారు. ఎక్కడి నుంచి? పాండవుల వైపు నుంచి. కౌరవులు అంగీకరించలేదు. అక్కడి నుంచి కౌరవుల నుంచి సంజయ రాయబారం నడిచింది. అది పాండవులకి అంగీకార యోగ్యం కాలేదు. ఫైనల్గా ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మే కృష్ణ రాయబారం, చాలా సినిమాలు చూసాం కదా, నాటకాలు చూసాం కదా, కృష్ణ రాయబారం నడిచింది. దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళకి బుద్ధి ఎప్పటికీ ఎంత జ్ఞానోపదేశం చేసినా చెలించదు. గుర్తుపెట్టుకోండి, నిరంతరం పానకంలోనే మునిగి ఉన్నప్పటికీ గరిటికి ఆ తీయదనం తెలియనట్టే. నిరంతరం జ్ఞానుల మధ్యలోనే ఉన్నప్పటికీ మూర్ఖుడు ఆ జ్ఞానాన్ని గ్రహించలేడు. అలాంటి వాడు దుర్యోధనుడు. ఒప్పుకోలేదు. నేను సూదిమొన వాళ్ళు పాపం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తానని చెప్పి మాట తప్పి ఇప్పుడు సూదిమొన మోపేంత భూమిని కూడా ఇవ్వను అన్నప్పుడు, ఇంతమంది రాయబారాలు చేసినా కూడా అతను అంగీకరించినప్పుడు, అప్పుడు వేదవ్యాస మహర్షి కన్ఫర్మ్ అయిపోయినప్పుడు, యుద్ధం కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు వేదవ్యాస మహర్షి వచ్చి ఒక్కసారి యతో ధర్మస్తతో జయ, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. భారతం అంటే, భారతానికి జయము అని పేరు. భారతం అంటే పంచమ వేదం. భారతానికి జయము అని ఒక పేరుంది. అలాగే భారతంలో మధ్యలో ఉన్న భగవద్గీతకు కూడా జయము అని పేరు ఉంది. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? జయం. యుల్ బి సక్సెస్ఫుల్. అంటే చదవగానే సక్సెస్ఫుల్ అని కాదు అర్థం. దీని పరమావధి ఏమిటి? వినటం, ఆలోచించటం, ఆచరించటం, దాని ఫలితం పొందటం.
భగవద్గీత చదవటం వల్ల, భగవద్గీత ఆచరించడం వల్ల. కాబట్టి ప్రతి ఇంట్లోనూ, ప్రతి హిందూ ఇంట్లోనూ దయచేసి ఈ క్షణం నుంచి భగవద్గీత చదవని వాళ్ళు ఎవరన్నా, తర్వాత చదువుదాంలే అని పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఎవరైనా, అవును మా ఇంట్లో కూడా ఉంది కాకపోతే పూజ గదిలో ఉంది అనేవాళ్ళు ఎవరైనా, భగవద్గీత నేను వింటుంటాను కానీ అదేదో శవాల దగ్గర వింటుంటానండి, అది ఎవరో పోయిన తర్వాత వేస్తుంటారు. అవును నాకు ఇప్పటికీ డౌటు, అంటే భగవద్గీత మనం రెగ్యులర్గా చదవచ్చు అంటారా లేదా శవాల దగ్గరే పెట్టాలంటారా? ఇలాంటి వాళ్ళందరి సంశయాలన్నీ భక్తి టీవీ ద్వారా పటాపంచలు చేస్తూ భగవద్గీత సర్వకాల సర్వావస్థలలో పఠించదగిన, ఆచరించదగిన ఉత్తమోత్తమమైన గ్రంథము. ఇందులో ఎట్టి సందేహము లేదు. దయచేసి మరొకటి, భగవద్గీతని జీవనగీతగా మాత్రమే ఉపయోగించండి. పిల్లల్ని మీరు పొద్దున్నే లేచి భగవద్గీత పెట్టారంటే దాని అర్థం ఏంటంటే తెల్లవారింది, పక్కన వాళ్ళు భగవద్గీత పెట్టారా అనే సంకేతం వెలువడాలి. కానీ భగవద్గీత వినిపిస్తుందంటే నాన్న ఒకసారి గోడ అవతలకి తొంగి చూడు, ఎవడో పోయి ఉంటాడు, ఎవడో లేచిపోయి ఉంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో దయచేసి జీవనగీతని అలా మరణగీతగా వాడకండి అని ప్రకటిస్తూ ఉభయపక్ష వీరుల శంఖధ్వనుల వర్ణనం ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబడింది. అలాగే ఇరుసేనల్ని అర్జునుడు పరిశీలించటం యుద్ధం చేసే ముందు, అలాగే మోహవ్యాకులుడైన అర్జునుని విషాద వర్ణనం ఈ అధ్యాయంలోని